జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం దాదాపు ఖరారైపోయినట్టుంది. కాంగ్రెస్ పార్టీనే గెలిచే అవకాశం చాలా సుస్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. దాదాపు 6వ రౌండ్ ముగిసే నాటికి కూడా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. ఇక 6వ రౌండ్లో కూడా దాదాపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కే గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే 6వ రౌండ్లో కూడా ఆయన దాదాపు 2,938 ఓట్లు మెజార్టీతో ఆయన ముందంజలో కనిపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం అనేది దాదాపు ఖరారైపోయినట్టు అనిపిస్తూ ఉన్నది. ఇక జూబ్లీహిల్స్ కంచుకోటగా ఉన్న బీఆర్ఎస్ను కూలదోసే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు నవీన్ యాదవ్ కూడా దీనికి సంబంధించి ఆయన సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ పార్టీకే గాంధీ భవన్లో కూడా సంబరాలు చేసుకుంటున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఇక తొలి రౌండ్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలోనే కొనసాగుతూ ఉన్నది. ఇక 3వ రౌండ్లో కాస్త వెనకడుగు వేసినప్పటికీ, అంటే 201 ఓట్ల మెజారిటీ బీఆర్ఎస్ కనిపించినప్పటికీ, ఇక తర్వాత రౌండ్లో కూడా విపరీతమైన మెజార్టీతోనే కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తూ ఉన్నది. ఇక మొదటి రౌండ్లో దాదాపు 62 ఓట్ల మెజారిటీ కనిపించింది. 2వ రౌండ్లో 2,995 మెజారిటీ కనిపించింది. అలాగే 4వ రౌండ్ వచ్చేసరికి ఇక దాదాపు 3,547 మెజారిటీ కనిపించింది. ఇలా మొత్తం మీద ఇప్పటికే ఆయన 13,000 మెజారిటీ అయితే దాటిపోయారని చెప్పవచ్చు. ఇప్పటికే 15,589 మెజారిటీతో ఆయన కొనసాగుతున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఇక మొత్తం మీద 6 రౌండ్లు ముగిసే నాటికి మెజారిటీ 15,000 దాటింది. కాబట్టి ఇక ఈ 6 అంటే ఇంకా మిగిలిన 4 రౌండ్లు మాత్రమే ఉన్నాయి. 4 రౌండ్లు చూసుకున్నప్పటికీ 20,000 మెజారిటీ అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణుల్లో ఇక అంటే కాంగ్రెస్ శ్రేణుల్లో అయితే ఒక విషయం నిశ్చయం అయిపోయింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు అనేది కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పటి వరకు ఇక నవీన్ యాదవ్ గెలుస్తారా లేరా అన్న అనుమానితులు కూడా ఇక 6వ రౌండ్ వచ్చేసరికి పూర్తిగా నవీన్ గెలుపు అనేది ఖాయమైపోయింది అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత అయితే ప్రస్తుతము నవీన్ యాదవ్ కన్నా 15,000 ఓట్ల వెనుకడుగలో ఉన్నారు. ఇక 4 రౌండ్లలో ఎంత పోరాడినా ఇంకా 4 రౌండ్లలో దాదాపు 2-3 వేల మెజార్టీతో వచ్చినా కానీ 15,000 మెజార్టీని అనేది దాటే పరిస్థితి కనిపించట్లేదు. కాబట్టి దాదాపు నవీన్ యాదవ్దే జూబ్లీహిల్స్ గడ్డ అనేది అయితే చాలా క్లియర్గా అర్థమైపోయింది. ఇక జూబ్లీహిల్స్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది. దీనికి సంబంధించిన సంబరాలు కూడా గాంధీ భవన్లో ఈ పాటికే స్టార్ట్ అయ్యాయని చెప్పవచ్చు. గాంధీ భవన్లో ఈ పాటికే కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఇక జూబ్లీహిల్స్ నేపథ్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అయితే ఎలాంటి జులుంలు చేయొద్దని చెప్పేసి అధికారులు అయితే చెప్పారు. కానీ ఇప్పుడున్న మోకా చూస్తుంటే, ఆ పరిస్థితి చూస్తుంటే కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ శ్రేణులు కానీ వాళ్ళు వినే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఖచ్చితంగా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకునే పరిస్థితే కనిపిస్తూ ఉన్నది. ఇక మెజారిటీ ఎంత అనేది అయితే అందరిలో ఒక ఆసక్తి అనేది చాలా పెద్ద మొత్తంలో ఆసక్తి అనేది కనబడుతూ ఉన్నది. ఎందుకంటే చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ అయితే దాదాపు 2-3% మెజారిటీగా ఉంటాయి అని చెప్పారు. ఎందుకంటే 8-9 వేల మెజారిటీ మాత్రమే వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి అన్ని ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్పుకుంటూ వచ్చాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆయన మెజారిటీ మాత్రం దాదాపు 30,000కు వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అనేది అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పటివరకు అయితే 15,800 పైన మెజారిటీ కనిపిస్తుంది. ఇక 4 రౌండ్లలో ఆయన మెజారిటీ దాదాపు 20,000-25,000 మెజారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ అనేది ఇక గెలుపు వైపుగా దూసుకెళ్తా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ డీలా పడిపోయింది, కార్ పార్టీ డీలా పడిపోయింది. కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా ఆ నిరుత్సాహం కనిపిస్తూ ఉన్నది. కాంగ్రెస్ శ్రేణులు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఇక అంతా చాలా వరకు నెమ్మదించారు. ఇక కాంగ్రెస్ కార్యకర్తలదే ఇప్పుడు జోరు కనిపిస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ సైతం మీడియాకు ఇదే ఉత్సాహంతో అంతే ఉత్సాహంతో చెప్తున్నారు, మంచి మెజారిటీతోనే గెలుస్తాము, జూబ్లీహిల్స్ ప్రజలు తమ వైపే ఉన్నారు అని చెప్పేసి ఆయన అయితే మాట్లాడుతూ ఉన్నారు. ఇక 4 రౌండ్లు మాత్రం ఇంకా మిగిలి ఉంది. 4 రౌండ్లలో ఎంత మెజారిటీ వచ్చేది అనేది ఇంకా స్పష్టంగా రాలేదు. కాబట్టి ఇంకా 4 రౌండ్లు మాత్రం పూర్తయ్యే నాటికి కాంగ్రెస్ పార్టీ ఎంత మెజారిటీతో గెలిచింది అనేది అయితే తేటా తెల్లం కానుంది. మొత్తం మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎంతో ఉత్కంఠంగా సాగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఈరోజు ఫలితాలతో తెరపడిపోయింది అని చెప్పవచ్చు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది పోటాపోటీగా సాగింది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా సాగిన ఈ ఉప ఎన్నిక
5 రౌండ్ల వరకు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీనే ఇచ్చింది. కానీ 6వ రౌండ్కు వచ్చేసరికి ఇక పూర్తిగా డీలా పడిపోయిందని చెప్పవచ్చు. 15,000 మెజారిటీ ఇప్పటికే కొనసాగుతున్నారు అంటే అది తక్కువేం కాదు. 15,000 మెజారిటీతో నవీన్ యాదవ్ ముందుకెళ్తున్నారంటే ఇక గెలుపు అనేది దాదాపు ఖరారైపోయినట్టే. ఇక అందుకే గాంధీ భవన్లో కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు దీనికి సంబంధించిన అధికారికంగా ప్రకటన కూడా వెలువడే అవకాశం మరి కాసేపట్లోనే కనపడే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇక లాస్ట్ 2 రౌండ్లు అయితే కీలకం కానున్నాయని చెప్పేసి కొంతమంది నిపుణులు అయితే భావిస్తూ ఉన్నారు. ఈ 4 రౌండ్లలో ఎక్కువగా మెజారిటీ వచ్చే అవకాశం బీఆర్ఎస్కి కనబడుతుందనేది కూడా కొంతమంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఎంత మెజారిటీ వచ్చినా ఇప్పటికే మంచి మెజారిటీతో ముందంజలో ఉన్న నవీన్ యాదవ్ను అయితే ఢీ కొట్టే పరిస్థితి కనిపించట్లేదనేది చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. చూడాలి మరి ఈ 4 రౌండ్లలో ఏదైనా మ్యాజిక్ జరుగుతుందా? మ్యాజిక్ అంటే అది ఇలాంటి మ్యాజిక్ కాదు, ఒక సర్ప్రైజ్ లాంటి మ్యాజిక్ జరిగితే తప్ప నవీన్ యాదవ్ గెలుపును అడ్డుకోలేని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. నవీన్ యాదవ్ గెలుపు అనేది దాదాపు ఖరారైపోయినట్టే. ఇప్పటికే కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ శ్రేణులు కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ కూడా సైలెంట్ అయిపోయింది. బీఆర్ఎస్ జెండా గత 3 పర్యాయాలుగా జూబ్లీహిల్స్ అడ్డపై బీఆర్ఎస్ జెండా ఎగురుతూ వచ్చింది. ఇప్పుడు నవీన్ యాదవ్ రూపంలో బీఆర్ఎస్ జెండా కిందికి దిగింది. కాంగ్రెస్ జెండా అనేది ఇప్పుడు రెపరెపలాడబోతుంది. అందరూ కాంగ్రెస్ శ్రేణులు చెప్పినట్టు మువ్వనల జెండా జూబ్లీహిల్స్ గడ్డపై ఎగరబోతుంది అని చెప్పేసి అందరైతే చెప్పుకుంటూ వచ్చారు. అదే నిజమైపోయింది. కాంగ్రెస్ కార్యకర్తలు అయితే విస్తృతంగా ప్రచారం చేశారు. జూబ్లీహిల్స్ ప్రజానికం మొత్తం నవీన్ యాదవ్ వైపే ఉన్నారు, అధికార పార్టీ వైపే ఉన్నారు. అయితే ఇక్కడ ఆయనకున్న అడ్వాంటేజ్లు కూడా ఒకసారి మనం చర్చించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడమే నవీన్ యాదవ్కు అతిపెద్ద అడ్వాంటేజ్గా అందరూ అభివర్ణిస్తూ ఉన్నారు. ఎందుకంటే 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది, మరొక 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ బైపోలింగ్ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 200 కోట్లకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చేపట్టింది. కాబట్టి రానున్న 3 సంవత్సరాల్లో మరింత అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసే జూబ్లీహిల్స్ ఓటర్ ప్రజానికం మొత్తం నవీన్ యాదవ్కే మొగ్గు చూపినట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి మాత్రం తన స్థానాన్ని కాపాడుకోలేకపోయాడు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ టికెట్పై లంకల దీపక్ రెడ్డి పోటీ చేశారు. అప్పుడు దాదాపు 26,000 ఓట్లు ఆయన కైవసం చేసుకున్నారు. అంతటి ఒక ప్రవాహంలోనే 26,000 ఓట్లను సాధించారు. అంటే ఇక మీదట ఆయన 26 ఓట్లకు పైగానే ఆయనకు ఈ ఎన్నికల్లో పోలయ్యే అవకాశం కనిపిస్తుందని అందరూ మాట్లాడుకున్నారు, అందరూ చర్చించుకున్నారు. కానీ కొంతమంది రాజకీయ నిపుణులు మాత్రం అసలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీకి ఇక మెజారిటీ పక్కన పెడితే అసలు డిపాజిటే రాదు అని చెప్పేసి చాలామంది వాదించారు. అన్నట్టుగానే బీజేపీకి డిపాజిట్ వచ్చే పరిస్థితి కూడా కనిపించట్లేని ఆ సిచ్యువేషన్ అయితే మనం క్లియర్గా చూస్తూ ఉన్నాము. అంటే గతంలో అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి, ఇప్పుడు అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అలా కాదు. గతంలో అజరుద్దీన్కి టికెట్ ఇచ్చింది, ఇప్పుడు నవీన్ యాదవ్కి టికెట్ ఇచ్చింది. బీఆర్ఎస్ అయితే ఒకటే కుటుంబం, మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో అనివార్యమైన ఈ ఉప ఎన్నికలకు మాగంటి గోపీనాథ్ గారి భార్య మాగంటి సునీత గారికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది. విస్తృతమైన ప్రచారం చేసింది, గెలుపు నమ్మకంపై ముందడుగు వేసింది. కేటీఆర్ తన భుజాలపైన ఈ ఉప ఎన్నికను మోసాడు. కాబట్టి కేటీఆర్ మోసిన ఈ ఉప ఎన్నిక ఫలితము నిరాశపరిచింది. కాబట్టి కేటీఆర్ వ్యూహాలు ఇక మీదట పనిచేయా అనే ఒక సందిగ్ధత బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా నెలకొంది అని చెప్పవచ్చు. ఇక కాంగ్రెస్ వ్యూహకర్త, కాంగ్రెస్ రథసారథి, కాంగ్రెస్ మొత్తం కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించిన ఒకే ఒక వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి. ఈ కాంగ్రెస్ ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో మనం చూసాము. దాదాపు 7-8 రోజులుగా జూబ్లీహిల్స్లోని ప్రతి నియోజకవర్గం, ప్రతి డివిజన్లో ఆయన రోడ్ షోలు నిర్వహించారు. ఆయనే స్వయంగా పాల్గొన్నారు, మాట్లాడారు. ప్రజలను ఏ మేరకు అంటే వారిని ప్రోత్సహించాలో, ఏ మేరకు వారిలో కాంగ్రెస్ గెలిస్తే వచ్చే ప్రయోజనాల గురించి చెప్పాలో అన్ని విషయాలను అన్ని అస్త్రాలను ఆయన ప్రయోగించారు. అన్ని అస్త్రాలను ప్రయోగించి ఆయనే ఈ గెలుపుకు ప్రధాన సూత్రధారి మాత్రం రేవంత్ రెడ్డి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదనేది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది.
ఇక ఇదే ఉత్సాహంతో స్థానిక సంస్థల వైపు కూడా వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉన్నది. మొత్తం మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది ఇప్పుడు కాంగ్రెస్ గెలుపు అనేది దాదాపు దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది. ఇక ఎంత మెజారిటీ అనేదే ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్న అంశం. దాదాపు 20 నుండి 25 వేల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవబోతున్నారనేది అందరూ అంచనా వేస్తూ ఉన్నారు. అంతకు ఎక్కువ వచ్చిన ఎందుకంటే ఆ వేవ్ అలా కొనసాగుతూ ఉన్నది. ఇప్పటికీ 6 రౌండ్లు ముగిసినప్పటికీ 15,500 పైన మెజారిటీతో ఆయన కనిపిస్తూ ఉన్నారు. ఇంకా 4 రౌండ్లు మాత్రమే మిగిలి ఉన్నది. 4 రౌండ్లలో తలా ఒక 2,000 మెజారిటీ వేసుకున్న 8,000 మెజారిటీ ఆయన ఈజీగా వస్తారు. కాబట్టి ఎంత లేదన్నా 8,000 నుంచి 10,000 మెజారిటీ వస్తారు. కాబట్టి చాలా క్లియర్గా మనము ఒక అంచనాకు వేయవచ్చు. 25,000 మెజారిటీతో నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవబోతున్నారు. అయితే ఈ అంతటికి కారణం ఒకే వ్యక్తి యొక్క వ్యూహము. ఆయనే ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఉప ఎన్నికను ఇజ్జత్కి సవాల్గా తీసుకొని బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలి, బీఆర్ఎస్ పార్టీ ఉనికిని కొనసాగించొద్దు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి దీనిపై ఫోకస్ పెట్టారు. ఇప్పుడు కొట్టారని చెప్పవచ్చు. బీఆర్ఎస్ ఫోకస్ పెట్టి ఉప ఎన్నిక కొట్టారని చెప్పవచ్చు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అంటే జూబ్లీహిల్స్ గడ్డపై 30 జెండా ఎగరబోతుంది. ఈరోజు సాయంత్రం కాంగ్రెస్ పార్టీ సంబరాలలో మునిగిపోనుంది.